ఆంధ్ర రోడ్లపై పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్. ఎస్, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై యుద్ధ ప్రభావం గట్టిగానే పడింది. ఎంతగా అంటే రోడ్ల నిర్మాణం దాదాపు ఆగిపోయేంతగా. ఎందుకు అంటే ముడి చమురు దిగుమతులు తగ్గటం, దాంతో లింక్ అయిన తారు ధరలు రెట్టింపు కావటం. ఈ రెండే కారణాలు. మరి ప్రస్తుతం రోడ్ల నిర్మాణం సంగతేంటి? పూర్తిగా ఆగినట్లేనా? కదలిక ఏమైనా ఉందా? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగానే పడింది. ప్రభావితం కాని దేశం, రంగం లేదనటం అతిశయోక్తి కాదేమో. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, నిర్వహణపై ఆ ఎఫెక్ట్ చాలా బలంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు రిపేర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ప్రాధాన్యం ఎక్కడికక్కడ గుంతలు పూడ్చటం, తర్వాత ఒక లేయర్ వేసి రోడ్లను చక్కగా తీర్చిదిద్దటం. అందుకోసం గత ఆర్థిక సంవత్సరంలో 3,000 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. 2026 జూన్ జూలై నాటికి పనులన్నీ కంప్లీట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేసింది. కానీ ఇప్పటి వరకు 4,433 కిలోమీటర్ల పనులు మాత్రమే అయ్యాయి. చేసిన పనుల విలువ 1,368 కోట్లుగా ప్రభుత్వం లెక్కలు వేసింది. ప్రభుత్వం అంత పక్కాగా ఫిక్స్ అయ్యాక, డబ్బులు కూడా ఇచ్చేశాక, టార్గెట్లో సగం కూడా కాకపోవటానికి కారణమేంటి? కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఏవి? దానికి ప్రధాన కారణం తీవ్రమైన తారు కొరత. రోడ్డు పనుల్లో తారు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. నిర్మాణ ఖర్చుల్లో 30 నుంచి 35% వాటా దానిదే. అంత ముఖ్యమైన తారు దొరకడమే కష్టమైపోయింది. పైగా ధరలేమో రెండింతలయ్యాయి. ఇంకేముంది, రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ పనులు అటకెక్కాయి. తారు కొరతతో పనులు ఆగిపోవటం కొంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ దాని తయారీ ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా? ఆయిల్ రిఫైనరీలో క్రూడ్ ఆయిల్ నుంచి గ్యాస్, పెట్రోల్, డీజిల్ తీస్తారు. చివరగా మిగిలిన బ్లాక్ ఆయిల్తో తారు రెడీ అవుతుంది. అందులో మన విశాఖపట్నం HPCL కీలకంగా ఉంది. మొన్నటి వరకు ఏటా 8 మిలియన్ మెట్రిక్ టన్నుల తయారీ సామర్థ్యం ఉండేది. కొన్ని నెలల క్రితమే 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే దాదాపు డబుల్ అన్నమాట. ఇక్కడ ఉత్పత్తి చేసే తారు రాష్ట్ర అవసరాలు తీర్చేది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు సరఫరా అయ్యేది. అయితే పశ్చిమాసియా యుద్ధంతో సీన్ రివర్స్ అయింది. విశాఖపట్నంలో HPCL ఉంది ఉదాహరణకి. అక్కడ దాన్ని డిస్టిల్ చేస్తారు, అంటే వేడి చేస్తారు. ముందు గ్యాస్ వస్తుంది, దాన్నే మనం LPG అంటాం. నెక్స్ట్ వచ్చేది ఏవియేషన్ ఫ్యూయల్, ఆ తర్వాత పెట్రోల్ వస్తుంది. కెరసనాయిల్ కానీ డీజిల్ కానీ మనకు కావాల్సిన విధంగా అవి తీస్తారు. ఆఖరిలో వచ్చేది ఈ తారు. ఇంక దాంట్లోంచి అదే బిటుమన్ అంటారు. అందులోంచి దాంతో రోడ్లు వేస్తారు. మన దేశంపై ప్రభావం చూపిన మరో అంశం వెనిజువెలా సంక్షోభం. అక్కడి క్రూడ్ ఆయిల్లో తారు శాతం అధికం. ఆ దేశాధ్యక్షుడిని అమెరికా ఎత్తుకెళ్లాక పరిణామాలు వేగంగా మారిపోయాయి. ముడి చమురు దిగుమతులు తగ్గాయి. ఆటోమేటిక్గా తారు ఉత్పత్తి ఢమాలంది. ఉదాహరణకి వెనిజులా నుంచి ఎక్కువ తీసుకుంటే అక్కడ తారు ఎక్కువ వస్తుంది. అదే రష్యా నుంచి లేకపోతే ఇరాన్ నుంచి వచ్చే లైట్ పెట్రోల్ ఏమంటారే, దాంట్లోంచి వచ్చే దాంట్లో తారు తక్కువ వస్తుంది. అమెరికా వాళ్ళ పెత్తనంతో ఆకంగా అధ్యక్షుడినే పట్టుకెళ్ళిపోయారు. ఆ విధంగా అక్కడి నుంచి రావడం తక్కువ వస్తుంది. అమెరికా వాళ్ళు ఇష్టపడితే వస్తుంది. అదంతా సరే, తారు దిగుమతికి ఛాన్స్ లేదా అంటే ఉంది. కానీ ధరలు డబుల్ అయ్యాయి. ఫిబ్రవరి దాకా టన్ను తారు ధర 45,000 రూపాయల్లోపు ఉండేది. మార్చిలో పశ్చిమాసియా వార్ మొదలవగానే అగ్గిరాజుకుంది. ఒకానొక దశలో టన్ను 90 నుంచి 95,000కు చేరింది. మధ్యలో యుద్ధం ఆగిపోయి శాంతి నెలకొందనే సంకేతాలు రాగానే 7,000 రూపాయలు తగ్గింది. మళ్లీ ట్రంప్ కస్సుమరడంతో యుద్ధం రీస్టార్ట్ కావటం, తారు రేటు కొండెక్కటం వెంటనే జరిగిపోయాయి. తారు ధరలతోనే అల్లాడుతుంటే తేలిక రకం డీజిల్ LDO రేట్లు పెరగటం మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లయింది. LDO ఎందుకంటారా? రోడ్ల నిర్మాణంలో వినియోగించే మెషిన్ల మెయింటెనెన్స్కు ఇది తప్పనిసరి. కాంట్రాక్టర్ల వాదనేంటి? టెండర్ల టైంకి ఇప్పటికీ చూస్తే ధరలు డబుల్ అయ్యాయి. తారు కోసం అంత ఖర్చు చేయటం అంటే నష్టాలు కన్ఫర్మ్ అని హడలిపోతున్నారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు
మెషిన్ మెయింటెనెన్స్ కు వాడే ఎల్డీఓ ధరల పెరుగుదల అదనపు భారమై కూర్చుంది. ఇప్పటికిప్పుడు పనులు చేస్తే పెట్టుబడి తడిసి మోపుడవుతుంది. రెండోది, తారు కరెక్ట్ టైంకి దొరకడం కష్టం. అందువల్ల వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమంటుంది? సమస్య పరిష్కారానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతోంది. కాంట్రాక్టర్లపై భారం తగ్గిస్తామంటోంది. 40 లక్షల్లోపు పనుల ధరల సవరణకు సయ్యంది. ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు కూడా. ఇప్పటికైనా కాంట్రాక్టర్లు ముందుకొస్తారా అంటే అంత త్వరగా విషయం తేలేలా కనిపించడం లేదు. అదన్నమాట సంగతి. ప్రపంచ దేశాలన్నీ పరస్పర ఆధారితం అయ్యాయి. ఎక్కడో జరిగిన పరిణామాలు ఇంకెక్కడో ప్రభావం చూపుతున్నాయి. మన రాష్ట్రంలో రోడ్లకు తారు కొరత అలాంటిదే.